ఎన్నికలంటేనే ప్రచారాల హోరు, కార్యకర్తల జోరు, వీధి వీధిన ఊరు ఊరున హోరెత్తించే వాతావరణం. కుల సంఘాలతో మీటింగ్లు, మత పెద్దలతో మంతనాలు, చోటామోటా లీడర్లతో రాయబారాలు, ఇలాంటి వాతావరణం ఉంటుంది. ఇక కార్యకర్తలకైతే రోజు పండగే. ఉదయాన్నే టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ బిర్యానీలు, సాయంత్రం మందు పార్టీలు. కానీ ఈసారి లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఇవేమీ కానరావటం లేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కావచ్చు, పార్టీలని ప్రచార పద్ధతిని మార్చుకున్నట్లు కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్లుగా గమనిస్తే ఎన్నికల ప్రచార సరళిలో ఖర్చు విపరీతంగా పెరిగింది. కోట్లకు కోట్లు నీళ్లలాగా ఖర్చు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక మద్యం సంగతి చెప్పనక్కర్లేదు. ప్రచార సందర్భంగా మద్యం ఏరులై పారేది. బెల్ట్ షాపులైతే వీధికి 4 వెలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో కళ్ళు బయళ్లు కమ్మే రీతిలో పార్టీలు ఖర్చు పెట్టాయి. మునుగోడు, హుజూరాబాద్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఎలా ప్రవహించిందో మనం చూశాం. గెలుపోటములను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఖర్చు విపరీతంగా పెరిగింది. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ స్థానాలు 100 కోట్లకు పైగా, రిజర్వ్డ్ స్థానాలు 50 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ప్రధాన పార్టీలే ఎన్నికల ఖర్చును అమాంతంగా పెంచేశాయి. బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతి 100 మందికి ఓ ఇన్ఛార్జిని నియమించి కొత్త సంస్కృతికి తెరలేపింది. ఎన్నికలయ్యే వరకు ఒక్కో ఓటర్కు 4-5 సార్లు కలిసినప్పుడల్లా 500 చెల్లించినట్లు చెప్పుకుంటారు. పైసలతో ఓటర్లను ప్రభావితం చేయలేమనే అభిప్రాయానికి నేడు ప్రధాన పార్టీలు వచ్చినట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసింది. కానీ అది సక్సెస్ కాలేదు. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సోషల్ మీడియాను నమ్ముకొని తాను అనుకున్న ఫలితం సాధించింది. బలం లేని ఎంతో మంది అభ్యర్థులు పైసా ఖర్చు పెట్టకుండా గెలిచి అడుగుపెట్టారు. అందుకు నేడు ప్రధాన పార్టీలు ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలను తగ్గించుకొని రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకే అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. జాతీయ రాజకీయాలని ఎక్కువగా ప్రస్తావిస్తున్నాయి. అన్ని పార్టీల నాయకులు జాతీయ అంశాలని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఇక బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారాలు అంటే ఖర్చుతో కూడుకున్న పని. వేల మంది కార్యకర్తలు చేసే పని ఒక సోషల్ మీడియాలో వచ్చే పోస్టు చేస్తుండటంతో పార్టీలన్నీ సోషల్ మీడియాని నమ్ముకొని ముందుకు పోతున్నాయి. ఇంటింటి ప్రచారం తగ్గించడం వల్ల ఒక్కో మండలానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు తగ్గింది. ఈసారి అభ్యర్థుల వాల్ రైటింగ్, పాంప్లెట్, స్టిక్కర్స్ సంగతి మర్చిపోయారు. కార్యకర్తలకు పంపిణీ చేసే డబ్బు, మందు ఖర్చు కూడా పార్టీలు తగ్గించుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో మందు పార్టీలు, విందు పార్టీలు కల్పించకపోవడంతో కార్యకర్తలు కోత నిరుత్సాహంగా ఉన్నారు. ఇలాంటి ఇంటింటి ప్రచారం, బహిరంగ సభలు తగ్గించుకోవటానికి కొంతవరకు ఎండలు కూడా కారణమని చెప్పుకోవచ్చు. ఎండలను దృష్టిలో ఉంచుకొనో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పార్టీలన్నీ జాగ్రత్త పడుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ ఎన్నికల ప్రచార సరళిపై ప్రజాస్వామికవాదులు కొంతమేర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హంగులు, ఆర్భాటాలు ఎంత తగ్గితే అంత బాగుంటుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.